పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడేటప్పుడు ఆ క్రౌడ్ వల్లో లేకపోతే ఆహ్, ఆ ఎనర్జీ వల్లో లేకపోతే ఇంకా ఏం జెప్పాలి? ఓ టైప్ ఆఫ్ ఆ ఎక్సైట్‌మెంట్ వల్లో చాలామంది ఆహ్, పేర్లు మర్చిపోవడాలు, లేకపోతే చెప్పాల్సింది మర్చిపోవడాలు ఇలాంటివి చేస్తానే ఉంటారు. మనిషి అంటేనే మిస్టేక్స్ చేస్తాడబ్బా! మిస్టేక్స్ చేయకపోతే మనిషి అని ఎవరు అనరు. సీరియస్‌లీ చెప్పాలంటే. అందరూ మిస్టేక్స్ చేయకుండా ఉండాలని పెద్ద కామెంట్‌లు, గిమెంట్లు పెడతారు గానీ, అప్పట్లో 'అల్లు అర్జున్' గూడా సీఎం పేరు మర్చిపోయాడు అని జెప్పేసి చాలా హడావిడి చేశారు. ఆ తర్వాత ఒక ఈవెంట్‌లో 'ఆదిత్య యనమంట్ర' 'బిగ్ బాస్' కంటెస్టెంట్. తను కూడా సీఎం పేరు మర్చిపోయాడని జెప్పేసి ఇంకేదో అన్నారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో ఇంకొంతమంది రాజకీయ నాయకులేంటంటే అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. వాళ్ళని చీఫ్ గెస్ట్‌గా పిలిచేస్తారు. హీరోల పేర్లు తప్పు చెప్పడం, హీరోయిన్‌ల పేర్లు తప్పు చెప్పడం, లేకపోతే వాళ్ళ వృత్తులను లేకపోతే తప్పు తప్పుగా చెప్పడం ఇవి జరుగుతానే ఉంటాయి. 'పీవీ సింధు' ఫుట్‌బాల్ ప్లేయర్ అని చెప్పి అప్పుడెప్పుడో ఒక రాజకీయ నాయకుడు అన్నాడు డైరెక్ట్‌గా. అంటే రీజన్ ఏంటంటే పిలిచే వాళ్ళకి ఎవరెవరిని ఆహ్, ఎలా పలకరించాలో చెప్పాలి. లేదా అంటే అందరికి అందరూ తెలియాలనేం లేదు ప్రొఫెషన్స్. బట్ చెబితే బెటర్. ఇప్పుడు 'రామ్ చరణ్' ఉన్నాడు. తన సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. తన వృత్తి అదే. ఫర్ ఎగ్జాంపుల్ తన ఆదాయము అదే. 'జస్‌ప్రీత్ బూమ్రా' తను క్రికెటర్. అఫ్‌కోర్స్ ఆయన అప్పుడప్పుడు ఫుట్‌బాల్ గూడా ఆడతాడంట. ఎప్పుడో 'కోహ్లీ' చెప్తే తెలిసింది అని చెప్పి ఏదో చిన్న ఆర్టికల్ చూసాం మనం చిన్న క్లిప్పింగ్. ఆహ్, ఇంకా 'రామ్ చరణ్' ఏమన్నాడంటే తను అంటే అప్పుడెప్పుడో జరిగింది పక్కన పెట్టేస్తే రెగ్యులర్‌గా అతను ఫుట్‌బాల్ ప్లేయర్ అని చెప్పేసి అన్నాడు. దీనికి తగ్గట్టు అసలు మీ సినిమా క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి క్రికెటర్‌ని పిలుస్తారు గానీ ఫుట్‌బాల్ ఎందుకు వచ్చింది మధ్యలో అని కొంతమంది. అంతకుముందు 3 ఏళ్ల క్రితం మీ ఇంటికి క్రికెటర్లందరిని పిలుచుకున్నారు గదా! భోజనానికి. ఇంటికొచ్చినోళ్ళ పేర్లు గూడా తెలీదా? మరీ అంతలా ఉన్నావా? అని ఇంకొంతమంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా స్పందిస్తే ఆయన గూడా వెంటనే సారీ అండి. పొరపాటు జరిగింది. ఇట్స్ ఎ హ్యూమన్ ఎర్రర్ అని జెప్పేసి తను గూడా ఒకటి బెట్టాడు. అయితే దానికి అపోజిట్‌గా నిన్న 'జస్‌ప్రీత్ బూమ్రా' చరణ్ ఫోటో పెట్టి డియర్ యాష్ మీ 'టాక్సిక్' సినిమా కోసం నేను ఎంతగానో వెయిట్ జేస్తున్నాను అని బూమ్రా కౌంటర్ ఇచ్చినట్టుగా ఒక ఆర్టికల్ వైరల్ అవుతా ఉంది. అది నిజంగా బూమ్రా పెట్టుండడనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఏంటో అలా వైరల్ అవుతా ఉంది. అది ఏ అకౌంట్ నుంచి వస్తదో ఏంటో సైబర్ క్రైమ్ వాళ్ళు తీస్తారులెండి. అది పెద్ద విషయం గాదు. ఇక అసలు విషయానికొస్తే పేర్లు మర్చిపోవడం సర్వసాధారణం. చాలా మందికి ఇప్పుడు ఒక పెద్ద స్టేజ్ ఉంటది. అంతమందుంటారు. ఎవరు ఏంటో ఎవరికీ నిజంగా తెలీదు. బట్ అందరిని తీసుకొని కూర్చోబెడతారు. బట్ వాళ్ళు మాత్రం ఎవరికి వాళ్ళే ఇదిగా ఉంటారు. వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటది. వాళ్ళకి గూడా ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి కూడా ఆహ్, ఉంటాయి. ఇగ చెప్పుకోవాలంటే ఆస్తులు, పాస్తులు అన్నీ ఉంటాయి. గుర్తింపులుంటాయి. బోలెడన్ని ఇదుంటాయి. ఈగోలు ఉంటాయి. అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక మిక్స్చర్ ఆఫ్ పీపుల్‌ని డిఫరెంట్ డిఫరెంట్ సందర్భాల్లో తీసుకొచ్చి ఓ దగ్గర పెట్టినప్పుడు వాళ్ళకి ప్రిపరేషన్ గూడా ఇంపార్టెంటే. ఇగో పలానా ఆయన్ని పిలిచాను. ఆయన సో అండ్ సో. ఈయనని పిలిచాను. ఆయన సో అండ్ సో. ఆయన మంత్రి. ఆయనేదో ఇది. ఆయనేదో ఇది. ఈయనేదో ఇది. ఇలా నలుగురు మీరు వీళ్ళందరిని ఐడెంటిఫై చేస్తే చాలా బావుంటదండి ఆయనకి చెబితే, ఆయన గూడా గుర్తుపెట్టుకొని మేబీ చెప్తే చెప్తాడు. లేకపోతే లేదు. లేదు అంటే ఇంకొంతమంది స్మార్ట్ వర్క్ ఏంటంటే వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలని ఒకటి పడేస్తే అందరికి చెందుద్ది. పెద్ద విషయమేం కాదది. అందరికి చెప్పొచ్చు. పేరు పేరున చెప్పాలంటే కుదరనప్పుడు టైమ్‌ని చాలా షార్ట్‌గా తీసుకొని, నాకు చాలా సేపు మాట్లాడాలనుంది. కాకపోతే మాట్లాడలేకపోతున్నాను. కొంచెం గొంతు నొప్పో, లేకపోతే ఇంకేదో కాళ్ళు నొప్పో ఏదో ఒకటి చెప్పేసి, వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అందరికీ ఇది. సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అని జస్ట్ ఓ 2 లైన్‌లు పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇంకోసారి తీరికున్నప్పుడు మళ్ళీ మాట్లాడతానండి. ఇప్పుడు నాకు మాట్లాడే ఇది లేదనో, అది లేదనో చెప్పినా ఎవరేమి అనుకోరు. కాకపోతే ఏంటంటే ఉంటాయి. ఇలాంటి తప్పులు జరుగుతా ఉంటాయి. బట్ బయట 'జస్‌ప్రీత్ బూమ్రా' పేరు వచ్చిన అకౌంట్ నుంచి వచ్చినట్టుగా వైరల్ అయ్యే ఇది మాత్రం అబద్ధం. 100% అది. ఎవరు ఎవరి మీద అట్లా సెటైర్‌లు వేసుకోరు చెప్పాలి అంటే. అంటే ఒక ఉన్నత స్థాయికెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మర్యాదపూర్వకంగా పిలిస్తే, ఈ పెళ్లిలో మాకు అవమానం జరిగింది అని ఇంకో రకంగా అర్థం చేసుకోవడం. ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ చాలా మందిలో ఉంటది. బట్ ఏంటో చరణ్ అయితే తెలిసో, తెలియకో ఓ మాట జారాడు అంతే. కాకపోతే విషయం ఏంటంటే ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే అందరికి గూడా బ్లడ్ అండ్ స్వెట్. ఇప్పుడు ఐపీఎల్‌లో ఒకరి మీదకొకరు ఆడినా సరే మళ్ళీ అందరూ కలిసి వరల్డ్ కప్‌కో లేకపోతే ఇంకా దేనికో ఇంకేమైనా మ్యాచ్‌లు ఆడినప్పుడు మాత్రం అందరూ ప్రాణం పెట్టి చూస్తా ఉంటారు. అండ్ క్రికెటర్స్ అంటే అందరికీ ఇష్టమే అదేంటో తెలీదు. మనకు
ఒలింపిక్స్ తెచ్చే వాళ్ళనైనా సరే ఆ ఇయరే గుర్తుంచుకొని మర్చిపోతాం. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఎవరైనా అయినా ఆ ఇయరే మళ్ళీ మర్చిపోతాం. లేకపోతే బ్యాడ్మింటన్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది చెస్ ఛాంపియన్‌ని కొన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. బట్ క్రికెటర్స్ మాత్రం ఇప్పటికి గూడా ఇప్పుడు 'కపిల్ దేవ్' గారి దగ్గర నుంచి మొదలుపెడితే ఇప్పుడు వచ్చే ఈ చిన్న పిల్లోడు 'సూర్యవంశి' వరకు అందరికి అందరూ గుర్తుంటారు. అదేంటో తెలీదు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి వాళ్ళ పేరు మీద స్టిక్కర్‌లు అంటించుకోవడం, లేకపోతే ఇంట్లో పోస్టర్‌లేసుకోవడం అట్లా ఓ టైప్ ఆఫ్ అభిమానం. అలా బూమ్రా అభిమానులు ఏమైనా ఫీల్ అయితే అయ్యుండొచ్చు. మేబీ వాళ్ళేమైనా కౌంటర్ ఇస్తే ఇచ్చుండొచ్చేమో కానీ, ప్రతిదానికి అలా అలగడం ఫీల్ అవ్వడం అయితే చాలా తప్పు. ఎందుకంటే పొరపాట్లు అప్పుడప్పుడు జరుగుతానే ఉంటాయి. అది చెప్పలేము. ఇప్పుడు ఈయన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ఎదుగుదాము పాన్ ఇండియా లెవెల్‌లో అన్ని భాషల్లో తనకంటూ గుర్తింపు ఉండాలని చెప్పి తాపత్రయపడే హీరో. అండ్ ఆల్రెడీ ఇండియా లెవెల్‌లో, పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపున్న క్రికెటర్. పోలికేం లేదు. బట్ ఇట్స్ ఓకే. సమ్‌టైమ్స్ కౌంటర్‌లు, ప్రతి కౌంటర్‌లు ఇచ్చుకోవాల్సినంత అవసరమేం లేదు. మర్చిపోయి ఉంటాడంతే. దాన్ని ఇంతటితో వదిలేస్తే బెటర్. థాంక్ యూ సో మచ్.